అది ఓకే. అంటే పార్టీ పరంగా ఆయనకి ఏం పదవి లేదు. ఆయన రాజకీయ సన్యాసం తీసేసుకున్నాను ఆయన అనుకోండి. ఆయన వాళ్ళే ఓపెన్ గా చెప్పేశారు కదా. వాళ్ళిద్దరికి ఉన్నటువంటి అనుబంధం అంతే. ఆయన ఇంతకుముందు రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఆయన ఆవిడ గైడ్ చేశారు. ఆ గైడ్ ప్రకారం నడిచారు. అంతేనా బాబు గారికి ఆయనకు రిలేషన్ కూడా ఇక్కడ బాబు గారికి వాస్తవంగా ఆయనకైతే ఇంతకుముందు చెడు ఉన్నది. అవును ఉంది, కానీ మళ్ళీ మధ్యలో కలిసినట్టు అంటే ఆ కాన్సెప్ట్ లో చేస్తారని నేను అనుకుంటున్నాను. తన భార్యకి సలహాలు ఇస్తుండొచ్చు, అంటే ఆవిడ ఎదగాలనుకుంటుంది కాబట్టి ఆవిడకి సలహాలు ఇస్తుండొచ్చు. అందులో తప్పే ఉండదు. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రోత్సహిస్తూ ఇచ్చే సలహాలని ఏ రకమైన సలహాలు అనుకో అంటే తెలుగుదేశం ప్రోత్సాహం కాదు ఇక్కడ. అతను మాట్లాడేదైనా ఇప్పుడు పార్టీ అధినాయకత్వం కూడా పిచ్చోళ్ళేం కాదు. ఇప్పుడు వీళ్ళ లాజికల్ పాయింట్ ఎట్లా ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ పాత పద్ధతులు ఆలోచించట్లేదు. పాత రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా ఆలోచించేదంటే మనకి సమస్య ఉండదు, కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవడానికి అన్నటువంటి పాయింటే ఉండేది. అక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఎక్కడైనా సరే అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు ఈ జాతీయ నాయకత్వం ఆలోచన ఎట్టుందంటే వచ్చిన వాళ్ళని మళ్ళీ అవతలోళ్ళ కోవర్ట్లు కాను అవతల మనుషుల కిందనో చూడాలనుకోవట్లేదు. వాళ్ళని ఈ పార్టీ మనుషులుగానే చూడాలనుకుంటుంది. ఇది బీజేపీ మనుషులుగానే చూడాలనుకుంటుంది. లైక్ బయట నుంచి వచ్చినటువంటి DKR వాళ్ళకి MP సీట్లు ఇచ్చారు కదా తెలంగాణలో. అదే సందర్భంలో మన ఇది